ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నా. మరి ఇది కొలతల ప్రకారమా లేదంటే ఎలా కట్ చేస్తున్నా చూసేసేయండి. నేనైతే ఫస్ట్ కట్ చేసుకుంటే వెనకాల భాగం కట్ చేస్తా, లేదంటే హ్యాండ్స్ కట్ చేసుకుంటా. ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలాగా కొంచెం అటు ఇటుగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేతులు చూడండి, కరెక్ట్గా కొలతలకి ఇలా వేసానా. సేమ్ కొలతలకి ఇలా వేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. సేమ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. చూడండి, అంటే ఇక్కడికి కుట్టాల్సింది, కుడితే అలా వచ్చేస్తుంది. ఇక్కడికి కట్ చేసుకోవాల్సింది, అంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇది కట్ చేసేస్తున్నా. మళ్ళీ ఇది ఎందుకు గీసినా డౌట్ రావచ్చు. మనం ఇది కట్ చేసుకుంటాం కదా, కట్ చేసే భాగానికి గీసింది. కాకపోతే నేను కుట్టేటప్పుడు ఏ యాండ్స్కి బట్టి ఆ యాండ్స్ కట్ చేసేసుకుంటాను ఇలాగా. ఇప్పుడు వెనకాల భాగంది కట్ చేసేసుకుందాం. ఇలా స్ట్రైట్గా ఒక ఇదైతే గీసేసేయండి, లేదంటే స్కేల్ తీసుకొని స్కేల్తో అయినా గీసుకోండి. ఇప్పుడు ఇది బ్లౌజ్ పొడవు చూడండి, ఇక్కడికి వచ్చింది. ఎంత ఎక్కువ పెట్టేశాను నేను, ఎంత వస్తుందో చూద్దాం. వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి ఓకే, నేను 15 ఇంచుల కాడికి పెట్టుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, కిందకి సేమ్ శంఖ భాగం కూడా 5 ఇంచులు. ఇట్లా వచ్చేసి నేను 12 ఇంచులు పెట్టుకుంటున్నా. చూడండి, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు పెట్టుకోండి. ఇలాగా ఇలా రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది. నేను గల్లా 2.5 పెట్టుకుంటున్నా పొడవు. నేను మళ్ళీ బ్లౌజ్కి పట్టే పెట్టుకుంటా పొడవు. అయితే నేను ఇక్కడికి బ్లౌజ్కి పెట్టుకుంటున్నా. ఇప్పుడు కట్ చేసేద్దాం. కాదు చూడండి, చెప్తాను బ్లౌజ్ బట్టి. ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇక్కడికి ఖర్చులకు వస్తుంది. నేను ఇంతేగా షర్టిన మళ్ళా పెట్టమన్నారు కాబట్టి ఇలాగా ఇంత ఖర్చులకు వదిలేసుకోండి. ఇక్కడ స్ట్రేట్గా ఇలా వేసేసుకోండి ప్లేట్కి. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇది వెనకాల ఎక్కువ ఉంది కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వెనకాలది ముందు సైడ్కి వేసేసుకొని కట్ చేసేసుకుందాము. నేను 4 ఇంచులు పెడుతున్నాను, ఎందుకంటే 1/2 ఇంచు కిందకి ఎక్కువ పెట్టుకుంటా కాబట్టి 4 ఇంచులు, లేదంటే 3.5 పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచులు పెట్టుకుంటున్నా. నార్మల్గా 2.5 పెట్టుకోవాలి, కానీ 3 పెట్టుకుంటున్నా. ఇలా గీసేసుకోండి. మళ్ళీ గల్లు ఎంత ఉందో చూసుకోండి. ఇలాగా ఇక్కడికి కరెక్ట్గా ఇలా మడిచి ఇది మీరు ఇంకొంచెం ఏంటంటే ఎక్కువ టేస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఇలా కూడా గీసేసుకోవచ్చు. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే మనకి బుగ్గ రాకుండా ఉంటుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసేద్దాం.
3 ఇంచులన్నర ఇటువైపు, 11 ఇంచుల పొడవు తీసుకొని ఇటు సైడ్ 2 ఇంచులన్నర తీసుకొని ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇదా ప్లేట్లు అయితే చూడండి, ఇటువైపు 3 ఇంచులన్నర, ఇటు 4 ఇంచులు, ఇటు 2 ఇంచులన్నర వేసుకోండి. ఓకేనా? ఇది కటింగ్ అయితే అయిపోయింది. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటా ప్లీజ్.